బ్యాంకులో డబ్బులు వేస్తే సంక్షేమ పథకాల్లో కోతేస్తారన్న ప్రచారాన్ని నమ్మవద్దని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. బ్యాంకు డిపాజిట్లకు సంక్షేమ పథకాల అమలుకు సంబంధం లేదని స్పష్టం చేశారు. సామాన్యుల నోటు కష్టాలు తీర్చేందుకు పరిష్కార మార్గాలు అన్వేషిస్తున్నట్లు సీఎం చెప్పారు. పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ కమాండ్ కంట్రోల్ కేంద్రంగా నిరంతర సమీక్షలు నిర్వహించారు. నిత్యావసరాలు పెంచితే పీడీ చట్టం ప్రయోగించాలని అధికారులను ఆదేశించారు. రైతు ఉత్పత్తులను పౌర సరఫరాల శాఖ ద్వారా కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సేవలకు ఈ-పోస్ యంత్రాలను అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. నోట్ల రద్దుతో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రభావం లేదని చెప్పలేమన్న చంద్రబాబు ఎంత అనేది ఇంకా చర్చించలేదని వెల్లడించారు. 500 రూపాయలు 1000 రూపాయలు గవర్నమెంట్ అన్ని కూడా పేమెంట్లు ఇవ్వడానికి ఏవైతే ఇచ్చారో ఆ డేట్ ఎక్స్టెండ్ చేశారు. 24 వరకు తీసుకోవచ్చు అనేది అవగాహన లోపం ఉంది. అది కూడా తీసుకోమని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం. కావాల్సిన కొత్త 500 రూపాయలు లేదు, 100 రూపాయలు లేదు. చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. దీనికి ఒక మార్గం రూపీ కార్డు ఉంది. ఈ కార్డు ని ఇంకా స్ట్రెంగ్తన్ చేసి ఎక్కడన్నా పోయినా కూడా రూపీ కార్డు మళ్ళా తీసుకోవాలి. ఇంట్రాపరబిలిటీ కూడా చేయమంటున్నాం. క్యాష్ చేయాలంటే పాస్ మెషిన్స్ కావాలా. ఇప్పుడు ఆ పాస్ మెషిన్స్ కూడా పెట్టమంటున్నారు. ఇమ్మీడియట్ గా వీలైనంత వరకు పాస్ మెషిన్స్ రూపీ కార్డ్ యాక్టివేట్ చేస్తే వస్తువులు కొనుక్కోవచ్చు. ట్రాన్సాక్షన్స్ మళ్ళీ కరెన్సీ అవసరం లేకుండా బ్యాంకులోని డిజిటల్ కరెన్సీతో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అయిపోతుంది. దట్ ఈస్ వన్ ఈజియెస్ట్ మెథడ్. గవర్నమెంట్ లో అందరినీ సప్లై చేసేస్తున్నాం ఈ పాస్ మెషిన్స్ ఇచ్చా. సో దట్ మాక్సిమం ట్రాన్సాక్షన్స్ ఎక్కడ అవుతాయి. ప్రైవేట్ గా వచ్చే వాళ్ళు కూడా ఫ్రీగా సప్లై చేస్తాం. మీరంతా బ్యాంకుల్లో డబ్బులు వేసుకుంటే చెక్ ద్వారా ఎప్పటికప్పుడు చెన్నై కూడా ఇచ్చేస్తే చెక్లు కూడా అడ్జస్ట్ అవుతాయి. సెల్ ఫోన్ లో అప్డేట్ చేస్తాం మనీ అంత ఎంత ఉందని. ఈ డబ్బులన్నీ కూడా సెల్ ఫోన్ ద్వారానే ట్రాన్సాక్షన్ జరిగిపోతుంది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి ముందు కేంద్రం మరింత సిద్ధమై ఉంటే బాగుండేదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా రైతు బజార్లలో చిల్లర నోట్ల బదులు టోకెన్ పద్ధతిని తీసుకువచ్చిన కలెక్టర్ను అభినందించారు. నోట్ల కారణంగా పెళ్లిళ్లకు ఎదురవుతున్న ఇబ్బందులకు పరిష్కారం వెతుకుతున్నట్లు చెప్పారు. అల్టిమేట్ గా డబ్బులు ఇంట్లో పెట్టుకోవద్దండి. పెట్టుకుంటే ఏమవుతుందంటే మళ్ళా ఈ ఆర్టిఫిషియల్ కన్స్టెంట్స్ వచ్చేసి లేనిపోని సమస్యలు వస్తాయి. అది గుర్తుపెట్టుకోవాల్సింది. అది ఇప్పుడు ఇమ్మీడియట్గా ప్రింట్ చేయాలని కూడా సమయం పడుతుంది. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను ఎవ్రీడే దీన్ని మానిటర్ చేసి ఏ విధంగా తీసుకుపోవాలో లాజికల్ కన్క్లూషన్ తీసుకెళ్తాం. పెళ్లిల్లో కూడా మీరు డిజిటల్ ఫార్మాట్కి వెళ్ళిపోగలిగితే చెక్కులు ఇచ్చేయగలిగితే దట్ ఈస్ ది బెస్ట్ వే. 2000 రూపాయలు దగ్గర 4500 కోట్లు మన రాష్ట్రంలో ఉన్నాయి. దాన్ని తీసుకునే వాళ్ళు లేరు. ఇంకోటి కూడా ఎప్పటికైనా 2000 రూపాయలు కూడా పోవాలి. కాబట్టి డిజిటల్ వే ది బెస్ట్ వే. కలెక్టర్స్ ని ఎప్పటికప్పుడు క్లోజ్ గా మానిటర్ చేయమని ఆదేశాలు ఇచ్చాం. ఆర్బీఐ నుంచి రాష్ట్రానికి 6500 కోట్ల నగదు వచ్చినా అందులో 2000 రూపాయల నోట్లే అధికంగా ఉన్నట్లు సీఎం తెలిపారు. కొత్త 500 రూపాయల నోట్లు ఇంకా రావాల్సి ఉందన్నారు. దీర్ఘకాలంలో ఇలాంటి సమస్యల పరిష్కారానికి డిజిటల్ నగదు మార్పిడే పరిష్కారమని అభిప్రాయపడ్డారు. ఎవరైనా ట్రాన్స్పరెన్సీ కావాలనుకున్న వాళ్ళు, నీతి నిజాయితీ కావాలనుకున్న వాళ్ళు, సిస్టమ్స్ అన్ని స్ట్రీమ్ లైన్ కావాలి. ఇట్ ఈస్ వే ఆఫ్ ఇన్ ద డైరెక్షన్. అవకాశాలు తక్కువ ఉన్నప్పుడు తప్పులు చేసేవాడు తక్కువ చేస్తారు. అవకాశాలు మెండుగా ఉన్నప్పుడు మ్యానిపులేషన్ ఎక్కువ చేస్తారు. ఇప్పుడు రేపు రాబోయే రోజులు ఇవన్నీ జరిగాయనుకోండి, డెఫినెట్ గా సమాజంలో కరప్షన్ తగ్గుతుంది, పొలిటికల్ కరప్షన్ తగ్గుతుంది, మ్యానిపులేషన్ తగ్గుతుంది, ఓట్స్ పర్చేస్ తగ్గుతుంది, సిన్సియారిటీ పెరుగుతుంది, పబ్లిక్ లో కూడా ఒక నమ్మకం వస్తుంది, వ్యవస్థ పైన నమ్మకాలు వస్తాయి. టెంపరీగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, నేను కూడా షేర్ చేస్తున్నా. అందుకనే నేను 3 సార్లు మాట్లాడానంటే ఇతిబాధలు తగ్గించడానికి. స్టేట్ గవర్నమెంట్స్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏమవుతుందో తెలియదు, అది మనం వాచ్ చేయాలి. శాలరీస్ అయితే ఇస్తున్నాం, శాలరీస్ ఇస్తాం, ఎన్ని ఇబ్బందులు వచ్చినా శాలరీస్ ఇస్తాం. రాష్ట్రంలో 206 కరెన్సీ నిల్వ కేంద్రాలు ఉన్నాయన్న ముఖ్యమంత్రి జిల్లా స్థాయిలో సమన్వయం చేస్తూ బ్యాంకులకు నోట్లు సర్దుబాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీనిపై ఆర్బీఐ ప్రాంతీయ అధికారులతో చర్చించినట్లు వెల్లడించారు.